తాజా 30 బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర అంటే ప్రేక్షకులకి ఎంతో ఇష్టం. మహిష్మతి సామ్రాజ్యాన్ని ఆయన కంటికి రెప్పలా కాపాడిన తీరు చూసి ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. అలాంటి కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. ఎందుకు బాహుబలి కట్టప్పను చంపాడు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రేక్షకులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా సరైన సమాధానం మాత్రం రాలేదు. బాహుబలి 2లోనే ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందని రాజమౌళి అంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేసి పెడుతున్నారు. ఆయన బాహుబలిలోని కట్టప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. బాహుబలిలో కట్టప్ప మహిష్మతి సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడినట్లు ఉత్తరప్రదేశ్ను బీజేపీ కాపాడుతుందని నరేంద్ర మోదీ చెప్పారు. బాహుబలి ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లాంటి జనసాంద్రత అత్యధికంగా కలిగిన రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాహుబలిలోని ఒక పాత్ర గురించి చెప్పడం ఆ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లో గెలవడం బీజేపీకి అత్యంత ఆవశ్యకంగా మారింది. ఇక్కడ గనక గెలవకపోతే ఆ పార్టీ పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది దేశానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ 20 కోట్ల మంది ప్రజలున్నారు. ఇంతమంది ప్రజల మనసును గెలుచుకోగలిగితే ఆయన దేశ ప్రజల మనసును గెలుచుకోవడం కూడా సులభం అవుతుంది. అందుకే ఉత్తరప్రదేశ్ మీద నరేంద్ర మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకులంతా చాలా లోతుగా దృష్టి పెట్టారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ బాహుబలిలోని కట్టప్ప పాత్రను తెర మీదకి తెచ్చారు. కట్టప్పలాగా యూపీలో శాంతి భద్రతలను కాపాడతానని ఆయన చెప్పారు. యూపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా పెద్ద సమస్య. అక్కడ గూండాలు, రౌడీలు చెలరేగిపోతుంటారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు అక్కడ రక్షణ చాలా తక్కువగా ఉంటుంది. అఖిలేష్ పాలన గూండారాజులాగా, జంగిల్ రాజులాగా ఉందని నేషనల్ మీడియా కూడై కూసింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ ఒకవైపు, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోవైపు, నరేంద్ర మోదీ మూడో వైపు కలిసి హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు త్వరలోనే తేలిపోనుంది.